మరి అక్రమాలేంటో తేల్చేద్దాం రావాలంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు. కేటీఆర్ విదేశాల్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబం దగ్గర 1,00,000 కోట్ల డబ్బులున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో ఆక్రమణలపై బీఆర్ఎస్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఖమ్మంలో ఎవరి అక్రమాలేంటో తేల్చేద్దాం రావాలంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు. కేటీఆర్ విదేశాల్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబం దగ్గర 1,00,000 కోట్ల డబ్బులున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన బీఆర్ఎస్ కు సవాల్ విసరడం కూడా జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఖమ్మంకు సంబంధించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గర నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆక్రమణలపైన అన్నిటిపైన కూడా చర్చకు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించిన కాలువ గురించి తేలుద్దామా వస్తారా అని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. అంతేకాకుండా 10 ఏళ్ల అధికారంలో ఉండి 1,00,000 కోట్లు దండుకున్న కేటీఆర్ గాని ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు ఎదుర్కొంటున్న ఈ ముంపు బాధితులకి ఒక 2,000 కోట్లు, కనీసం 2,000 కోట్లైనా ఇవ్వలేరా? 2,000 కోట్లైనా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తే సరిపోతుంది కదా. ఇస్తే ఆ డబ్బుతో ఎంత పెద్ద సాయం చేయొచ్చు, ఎంతమంది సాయం చేయొచ్చు, ఎంతమందిని ఆదుకోవచ్చు అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి రైతాంగం ఇక్కడ నష్టపోయినప్పుడు, తుఫాన్ వచ్చి వరదలకి రైతాంగం నష్టపోయినప్పుడు పరామర్శకు వచ్చి ఒక్కొక్క రైతాంగానికి ఒక్కొక్క ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయిండు. నేను ఫామ్ హౌస్ లో పనుకున్నోడిలా కాదు, చేతల ముఖ్యమంత్రిని నేను చేసినే చెప్తాను, చెప్పేదే చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ వరద ముంపుకు సంబంధించి, ఈ విపత్తుకు సంబంధించి ఇప్పటికే 5,430 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది. దీనికి సంబంధించి కేంద్రంతో మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసే సాయమే కాకుండా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నాం. కేంద్రానికి లేఖ రాశాం, ప్రధానమంత్రికి లేఖ రాశాం, ప్రధానికి పూర్తి వివరాలతో లేఖ రాయడం జరిగింది. నేను స్వయంగా వెళ్లి మంత్రివర్గంతో కలిసి కేంద్రం దగ్గరికి వెళ్లి ప్రధాని కలిసి ఈ జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి, తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. తీవ్ర నష్టం జరిగింది. గత 100 ఏళ్లలో ఎప్పుడు చూడనంత నష్టం వాటిల్లింది, ఎప్పుడు చూడనంత ఉపద్రవం వచ్చి పడింది. గంటల వ్యవధిలోనే కుంభవృష్టి కురవడంతో తీవ్ర నష్టం వాటింది. పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆ ఇళ్లకెళ్ళి చూస్తుంటే వరద బాధితులు ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇళ్లలో ఉన్న పరిస్థితి చూస్తే, వాళ్ళ దయనీయమైన పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు. ఎంతో బాధలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు. వారికి ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం. అన్ని శాఖల విభాగాలను కూడా ఖమ్మానికి రప్పిస్తున్నాం. ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేకమైన బృందాలను పంపిస్తున్నాం. శానిటేషన్ దగ్గర నుంచి హెల్త్ క్యాంపుల వరకు, తర్వాత ప్రతి ఒక్క కుటుంబం పూర్తిగా కోలుకునే వరకు కూడా మేము అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. తక్షణ సాయం కింద నిత్యావసరాలతో పాటు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసరాలతో పాటు తక్షణమే అత్యవసర ఖర్చుల కోసం ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి, నష్టపోయిన ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి జిల్లా కలెక్టర్లు ఆదేశించి ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయి అంచనాలు వచ్చిన తర్వాత, పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలి, మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి, కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తే కేంద్రం యొక్క స్పందన ఏంటని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. ఈటెల రాజేందర్ కూడా 50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. వాళ్ళు బీజేపీ ప్రభుత్వంతో ఏం మాట్లాడతారు, ఎటువంటి సాయాన్ని తీసుకొస్తారు, రాష్ట్రానికి ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూద్దాం. మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వనరుల మేరకు, ఉన్న అవకాశాల మేరకు ఎంత ఉంటే అంత, ఎంత చేయగలిగితే అంత. ఇప్పటివరకు ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తే ఎవరు నమ్మలేదు. రకరకాల వ్యాఖ్యలు చేశారు, రకరకాల కామెంట్స్ చేసి బురద వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు ఊహించని రీతిలో పెద్ద ఎత్తున రుణమాఫీ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే చేశామో, ఇప్పుడు కూడా ఈ ముప్పుని, ఈ ఉపద్రవాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు కూడా అదే రకమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. ఎవరు ఊహించిన స్థాయిలోనే ప్రజలకు సాయం అందుతుంది. దీనికి సంబంధించి మాకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. ఏ విధంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంది. ఆ కష్టాలను చూస్తే, ఆ బాధితులను చూస్తే ఎంతో బాధ కలుగుతుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.
ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, ఎవరు కూడా అవేర్పడాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ అందరూ కూడా నిరంతరం గ్రామాల్లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని చెప్తున్నాం. అంతేవిధంగా అదే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో ఈ నష్టాన్ని పూడ్చేందుకు సాయం అందించాలి, ఈ ఆపద ఉన్న ప్రజలను రక్షించేందుకు సాయం అందించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం, ప్రతి ఒక్కరిని రక్షిస్తాం, ప్రతి ఒక్కరికి కూడా సాయం ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, అవేర్పడాల్సిన పని లేదు. నష్టాన్ని కళ్ళారా చూసి అధికారులు ఇచ్చిన లెక్కలే కాకుండా ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోనో లేదా ఫామ్ హౌస్ లో పడుకోనో నష్టాన్ని అధికారులు చెప్పిన మాటలు దాని ప్రకారం అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పకుండా ఆ పని చేయకుండా నష్టాన్ని కళ్ళారా చూడాలి, బాధితులను కలుసుకోవాలి, వాళ్ళ బాధలను పంచుకోవాలి, వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి, నేను అండగా ఉన్నానని భరోసాని వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పంతో నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను. నిన్న బయలుదేరి వరుసగా అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటూ ఖమ్మానికి వచ్చాను. ఖమ్మంలో కూడా దయనీయ పరిస్థితి, వీళ్ళందరినీ కూడా ఇక్కడ పరామర్శించి ఈ రోజు వేరే జిల్లాలకు కూడా వెళ్తున్నాను. అక్కడ కూడా తక్షణ సాయం అందిస్తాం. గతంలో కేసీఆర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పారిపోయిన ఏదైతే ఉందో అవి కూడా ఇంతకు ముందే వేరే జిల్లాలో కొద్ది రోజుల క్రితం వేరే జిల్లాలో కూడా పంపిణీ చేయడం అనేది, ఆయన ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోయినవి కూడా మేము పంచుతున్నాం. ఇదే రకంగా ఈ రిలీఫ్ కూడా కొనసాగుతుంది, ఈ సాయం కూడా అందుతుంది. ఎవరు కూడా అభయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. పవన్ రైట్, ఎందుకు శ్రీధర్ కామెంట్స్ హరీష్ రావు కావచ్చు లేదంటే కేటీఆర్ ఎందుకు ఈ కామెంట్స్ చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంది అంటే ఇక్కడ వరదలు కావచ్చు, వర్షాలు, పంట నష్టం ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఏంటి ఆ కామెంట్స్? అంటే సహకరించాల్సింది పోయి ఒకవేళ సహకరించకపోయినా కామ్గా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ కామెంట్స్? అవును, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఇవాళ స్పష్టంగా చిట్చాట్ లో కావచ్చు, నిన్న ఆయన మాట్లాడుతున్న ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, తీరని శోకంలో ఉన్నారు, గుండెలు అవిసేలా రోధిస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా కట్టుబడ్డలతో, పసిపిల్లలతో, వృద్ధులతో రోడ్డున పడ్డారు. వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టాల్సిన పరిస్థితిలో వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళ హక్కును చేర్చుకొని ధైర్యం చెప్పి మేము ఉన్నాం, మీరు భయపడకండి అని చెప్పి కనీస మానవతా దృక్పథం లేకుండా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ విధంగా వ్యవహరించిన పరిస్థితి గతంలో లేదు. మళ్ళీ పక్క రాష్ట్రాలను పోల్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఇక్కడ చూడమని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూడకుండా పోయి అమెరికాలో పడుకొని అమెరికాలో స్నేహితులతో జల్సాలు చేసుకుంటూ అక్కడి నుంచి ఏదో ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టుకుంటూ కూడా కథలు చెప్తున్నారు. దీన్ని ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి, ప్రజలు విశ్వసించే పరిస్థితి, అసలు ప్రజలు వాళ్ళ వైపు చూసే పరిస్థితి లేదు. అందరూ కష్టాల్లో ఉన్నారు. కనీసం మానవతా దృక్పథం, కనీసం మన పక్కింటోడు, మన కడప తెలిసినోడు లేదా మన ముందు ఎవరైనా సరే ఆపద ఉంటే ఆదుకుంటాం, చేయిస్తాం, సాయం చేస్తాం, మన చేతనం చేస్తాం, లేదా మన ఇబ్బందులు ఉంటే మన ఎదురుగున్నోడు సాయం చేస్తాడు. ఆ రకమైన మానవతా దృక్పథం కూడా లేకుండా ఇంత విపత్తు వచ్చి, ఇంత వరద వచ్చి, ఇంత దారుణమైన పరిస్థితి వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే కూడా కనీసం సాయం అందించకుండా ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత అనేవాడు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు, ప్రజలను పలకరించిన పరిస్థితి లేదు, కనీసం ఒక ప్రకటన చేసిన పరిస్థితి లేదు. కేంద్రంతో మాట్లాడాలి, కేంద్రంతో వాళ్ళతో చెప్పొచ్చు, కేంద్రాన్ని డిమాండ్ చేయొచ్చు, కేంద్రాన్ని అడగొచ్చు, ప్రతిపక్ష నేతగా కేంద్రానికి లేఖ రాయొచ్చు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఇంత విపత్తులు ఎదుర్కొంది, కాపాడమని చెప్పేసి అడగొచ్చు. ఇదేది చేయకుండా ఫామ్ హౌస్ లో కొనుక్కున్నారు. ఇంకో ఆయన అమెరికా నుండి లేఖలు రాష్ట్రంలో అమెరికా నుండి ట్వీట్ చేస్తున్నాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.